మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్నో చూడాలనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మంచి టైం. అదే మీరు చలిని బేర్ చేయలేకపోతే మార్చ్ నుంచి జూన్ మధ్యలో వెళ్ళండి, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు స్నో టైంలో వెళ్తే పక్కా ప్రాపర్ జాకెట్స్, షూస్ తీసుకొని వెళ్ళండి. బికాజ్ చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అయితే -5 degrees, -3 degrees కూడా ఉన్నింది ఎర్లీ మార్నింగ్. డెకత్లాన్లో -5 degrees జాకెట్స్ ఉంటాయి. దాని కాస్ట్ 3000 రూపీస్ ఉంటుంది. అండ్ థర్మల్స్ కూడా టాప్ అండ్ బాటమ్ అరౌండ్ 1000లో అయిపోతుంది. లేదు మేము ఒక్కసారి విజిట్ చేసేదానికి ఇంత మనీ వేస్ట్ ఎందుకు చేయాలి అని అనుకుంటే పక్కా మీ దగ్గర ఉన్న ఒక 3-4 జాకెట్స్ తీసుకొని వెళ్ళండి. అండ్ అక్కడ కూడా మీకు స్నో ఏరియాస్కి వెళ్ళే ముందర పర్ హార్కి స్నో కాస్ట్యూమ్ ఇస్తారు, మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాపర్ షూస్ అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇవి బేసిక్ నీడ్స్. ఆ చలి తట్టుకోవాలి అంటే మీరు ఇవి ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అస్సలు ఎంజాయ్ చేయలేరు. ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి మనాలికి ఎలా వెళ్ళాలో చెప్తాను. మీరు మనాలి సోలోగా వెళ్ళొచ్చు, బికాజ్ సోలో కూడా చాలా సేఫ్. ఎందుకంటే ఆ ప్లేస్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, చాలామంది సోలోగా కూడా వస్తారు. అండ్ మీరు నన్ను అడిగిన ఇంకో డౌట్ ఏంటంటే మనాలి బైక్ పైన ఎలా వెళ్ళాలి? మనాలికి మనము ఫస్ట్ ఢిల్లీకి రీచ్ అవ్వాలి. అండ్ ఢిల్లీకి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి. ఆ టికెట్ తీసుకొని రైల్వే స్టేషన్కి పోయి అక్కడ పార్సల్ సెంటర్ అని ఉంటుంది రైల్వే స్టేషన్ బయట. అక్కడ బైక్ని ప్యాక్ చేయించుకొని వాళ్ళు ఒక ప్రాపర్ పేపర్ ఇస్తారు, అది తీసుకొని అక్కడే రైల్వే స్టేషన్ లోపల పార్సల్ కౌంటర్ మళ్ళీ సపరేట్గా ఇంకొకటి ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర వెహికల్ ఆర్సీ అండ్ ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు ఎంత అమౌంటో చెప్తారు. వాళ్ళు ఎంత అని మీ బైక్ వాల్యూని బట్టి చెప్తారు. టోటల్ అయితే 3000 అవుతుంది. అండ్ మీ బైక్ వాల్యూని బట్టి ఎక్కువ కూడా అవ్వచ్చు. ఢిల్లీలో మీరు ఆ బైక్ తీసుకోవడానికి ఒక కూలీని మాట్లాడుకోండి. సేమ్ ఢిల్లీలో కూడా పార్సల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ కూలీ వచ్చి ఆ బైక్ని ప్లాట్ఫామ్ మీద నుంచి తీసుకొని వచ్చి మీకు రోడ్ బైక్ తెచ్చిస్తాడు. ఒక 300 లాగా తీసుకుంటాడు. మీరు హైదరాబాద్లో బైక్ ట్రైన్లో వేసే ముందు దాంట్లో అస్సలు పెట్రోల్ పెట్టద్దు. లేదు ట్రైన్లో బైక్ వేస్తే ఏమైనా అవుతుందేమో అనుకుంటే మీకు బైక్ డ్రైవ్ చేసే ఓపిక ఉంటే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కూడా బైక్ పైన వెళ్ళొచ్చు. మీరు ఢిల్లీలో బైక్ తీసుకున్నాక డైరెక్ట్ మనాలి వెళ్ళొద్దు, బికాజ్ మీరు రీచ్ అయ్యే లోపల డార్క్ అయిపోతుంది, ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది, చాలా కష్టం అవుతుంది. సో షిమ్లా వెళ్ళండి. అక్కడ 1 day ఉండేసి అంటే 1 night ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మనాలికి స్టార్ట్ అవ్వండి. ఈవినింగ్ 8 కలా ఇంకా తొందరగా కూడా రీచ్ అవ్వచ్చు మీరు మనాలికి. అండ్ ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ఎలా వెళ్ళాలో చూద్దాం. మనాలికి డైరెక్ట్గా ట్రైన్స్ లేవు. ఫస్ట్ ఢిల్లీ రీచ్ అవ్వాలి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎవ్రీడే ట్రైన్ ఉంది. మార్నింగ్ 6:25కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి న్యూ ఢిల్లీకి నెక్స్ట్ డే మార్నింగ్ 7:40కి రీచ్ అవుతుంది. టికెట్ కాస్ట్ 695 రూపీస్. ఢిల్లీ నుంచి నైట్ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అవుతారు. రెడ్ బస్ యాప్లో బుక్ చేసుకోండి. 1000 నుంచి 1500 ఉంటాయి. సీజన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటాయి అవి కూడా. ఢిల్లీలో మీరు ఏమైనా ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు ఈ గ్యాప్లో. నేనైతే ఇండియా గేట్ ఇంకా సరోజినీ మార్కెట్ వెళ్ళాను. నెక్స్ట్ స్టే ఆప్షన్స్ ఎలా అంటే నేను కూడా ఫస్ట్ booking.comలో చూసి అసలు ఇంత తక్కువ ఉంటాయా, వెళ్ళినాక వాళ్ళు ఆ రేట్కి ఇస్తారా, వెళ్ళినాక మళ్ళీ ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అని అనుకున్నాను. బట్ నాకైతే మనాలిలో అండర్ 500 రూపీస్ వచ్చేసింది పర్ డేకి. రూమ్ కూడా చాలా నీట్గా ఉన్నింది, హాట్ వాటర్ కూడా ఉన్నింది. బట్ హీటర్కి మాత్రం 500 ఎక్స్ట్రా తీసుకుంటారు. మీకు కావాలి అంటే హీటర్కి అక్కడికి వెళ్ళినాక పే చేసి తీసుకోండి. నెక్స్ట్ ఫుడ్. అస్సలు మన సౌత్ వాళ్ళకైతే అసలు ప్రాపర్ ఫుడ్ దొరకదు. మీకు మ్యాగీ మీద విరక్తి వచ్చేస్తుంది, బికాజ్ బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ తప్ప అక్కడ స్ట్రీట్ సైడ్ ఏం దొరకవు. సో నాకైతే అస్సలు నచ్చలేదు. సో ఫుడ్లో మీరు ఏమన్నా ట్రై చేయొచ్చు అంటే పరాటా ఆర్ చౌమెన్ ట్రై చేయండి, అవి కొంచెం బెస్ట్. ఇంకా అంతకుమించి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫుడ్ దగ్గర. మీకు మనాలిలో జొమాటో అండ్ స్విగ్గీ కూడా ఉంది. అండ్ టోటల్ పర్ డేకి 600 అవ్వచ్చు పర్ పర్సన్కి. మనం మనాలిలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్. నేను యాక్చువల్గా ఈవినింగ్ రీచ్ అయ్యాను. సో ఈవినింగ్ ఏం చూడలేదు, చాలా కోల్డ్ ఉండే. ఫస్ట్ టైం నేను అంత కోల్డ్ని ఎక్స్పీరియన్స్ చేయడం. డే 1 ఫస్ట్ డే ఒక స్కూటీ రెంట్కి తీసుకోండి. 800 ఛార్జ్ చేస్తారు. అదే బైక్ అయితే 1000 నుంచి 1200 తీసుకుంటారు. మీరు హాస్టల్లో స్టే చేస్తే ఎవరితో అయినా షేర్ చేసుకోండి, మీకు కొంచెం బడ్జెట్ సేవ్ అవుతుంది. ఒకవేళ మీ ఓన్ బైక్ మీద వస్తే మీకు మనీ సేవ్ ఎలాగో అవుతుంది, పెట్రోల్కి ఒకటే అవుతుంది. అండ్ ఒకవేళ మీకు నియర్ బై ప్లేసెస్ లైక్ కవర్ చేసేది ఉంటే ఆ రోజు బైక్ తీసుకోవద్దండి, నెక్స్ట్ డేకి తీసుకోండి లాంగ్ వెళ్ళేటప్పుడు.
ఫస్ట్ హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళండి. ఇది బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఈ గుడి చుట్టూ చాలా బాగుంటుంది. సో ఈ టెంపుల్ ఇక్కడ వాళ్ళకి చాలా స్పెషల్ కూడా. హిడింబాదేవి ఒక రాక్షసి, కానీ పాండవుల్లో ఒకరైన భీముణ్ణి పెళ్లి చేసుకుంది. ఇక్కడ గుడిలో విగ్రహం అంటూ ఏం ఉండదు, ఒక పెద్ద రాయిలాగా ఉంటుంది గుహ లోపల. ఇక్కడే హిడింబాదేవి ధ్యానం చేసేవారు. లోకల్స్ ఈమెని చాలా ఎక్కువగా కొలుస్తారు. గుడి లోపల వీడియోస్ తీయకూడదు. ఈ టెంపుల్ మొత్తం చెక్కతో కట్టారు. టెంపుల్ బయట అంతా యానిమల్ స్కల్స్ ఉంటాయి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, డిఫరెంట్ వైబ్ ఉంటుంది అక్కడ. ఇక్కడే 70 మీటర్స్ దూరంలో హిడింబాదేవి కొడుకు ఘటోత్కచుడు టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో మీకు ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. హిమాచలీ డ్రెస్సెస్ ఉంటాయి, వాళ్ళు రెంట్కి ఇస్తారు. 50 రూపీస్ పర్ 30 మినిట్స్ అనుకుంటా ఆ డ్రెస్ ఇస్తారు. అండ్ మీకు అక్కడ లోకల్గా హ్యాండ్మేడ్ ఐటమ్స్ దొరుకుతాయి, మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ యాక్ రైడ్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే అవన్నీ కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి జోగ్ని ఫాల్స్ వెళ్ళండి. అది చూసుకొని వచ్చాక ఈవినింగ్ మాల్ రోడ్కి వెళ్ళండి. చాలా బాగుంటుంది మాల్ రోడ్ నైట్ టైము. కానీ నాకైతే అక్కడ షాపింగ్ చేద్దామంటే చాలా కాస్ట్లీగానే అనిపించాయి. అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి రావడం కంటే నాకు అంత యూస్ఫుల్ అని అనిపించలేదు. ఎందుకంటే నేను సరోజినీ మార్కెట్లో షాపింగ్ చేశాను, నాకు అక్కడే బెటర్ ప్రైజెస్ అనిపించాయి. కానీ మీరు మాల్ రోడ్లో ఫుడ్ టేస్ట్ చేయొచ్చు, స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. నెక్స్ట్ డే అటల్ టన్నల్కి వెళ్ళండి. అటల్ టన్నల్కి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. మనాలి నుంచి ఒక 1 అవర్ బైక్ డ్రైవ్ ఉంటుంది. ఈ టన్నల్ 9.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్కసారి అటల్ టన్నల్ క్రాస్ చేశాక మనం మనాలిలో కాదు, స్విట్జర్లాండ్లో ఉన్నట్టు ఉంటుంది. చాలామంది అటల్ టన్నల్ క్లోజ్ ఉంది, బైక్స్ అలో చేయట్లేదు అని అంటారు. జీప్స్లో వెళ్ళండి, 1500 తీసుకుంటారు అప్ అండ్ డౌన్ అని చెప్తారు. కానీ పీక్ స్నోఫాల్ ఉండి రోడ్ క్లోజ్లో ఉంటేనే అక్కడ వాళ్ళు అలో చెయ్యరు. కానీ నేను వెళ్ళినప్పుడు అంత స్నోఫాల్ లేదు, అందుకే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను, అలో చేశారు. సో మీరు స్నోఫాల్ లేకపోతే ఎవరన్నా అలా చెప్తే పట్టించుకోకండి, మీరు డైరెక్ట్గా వెళ్ళండి. అటల్ టన్నల్ నుంచి రిటర్న్ వచ్చే రూట్లోనే సోలాంగ్ వ్యాలీ ఉంటుంది. మీరు రిటర్న్ వచ్చేటప్పుడు సోలాంగ్ వ్యాలీ చూసుకోండి, వెళ్ళేటప్పుడు చూసుకోవద్దు, బికాస్ టైం వేస్ట్ అయిపోతుంది. అటల్ టన్నల్ లేట్ అయితే అలో చేయరు. అండ్ మీకు సోలాంగ్ వ్యాలీలోనే యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ ఏటీవీ రైడ్స్, పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. బట్ బైక్ మీద మీరు అటల్ టన్నల్ వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, బికాస్ కొంచెం స్నో ఉన్నా కూడా స్కిడ్ అవుతుంది. అటల్ టన్నల్ ఒక్కసారి క్రాస్ చేస్తే చాలా కోల్డ్ అనిపిస్తుంది. సో బీ సేఫ్. మీకు కావాలంటే స్నో కాస్ట్యూమ్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ డే మీరు కసోల్ వెళ్ళండి. 3 అవర్స్ జర్నీ ఉంటుంది బైక్ పైన. మీరు మనాలిలో తీసుకున్న స్కూటీలో కూడా వెళ్ళిపోవచ్చు, బట్ రోడ్ అంతా ఘాట్ లాగానే ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి. సింగిల్ డేలో రిటర్న్ వచ్చేయచ్చు, లేదంటే అక్కడే నైట్ స్టే చేయొచ్చు. 500 తీసుకుంటారు కసోల్లో స్టేస్కి. ఫ్రాంక్గా చెప్పాలంటే కసోల్లో ఏం లేదండి చూడటానికి, అదొక చిన్న విలేజ్. అక్కడికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మంచి ట్రాన్స్లోకి వెళ్ళి పార్టీ చేసుకోవడానికి అయితే వస్తారు. కానీ కసోల్కి నేను మాత్రం వెళ్ళింది మణికరణ్ గురుద్వార్ చూడడానికి. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం హాట్ స్ప్రింగ్ వాటర్ని చూశాను. మణికరణ్ గురుద్వార్ కసోల్ నుంచి 4 కిలోమీటర్స్లో ఉంటుంది. టెంపుల్ లోపల బైక్ పార్కింగ్ కూడా ఉంది. మీరు కసోల్కి వస్తుంటే పార్వతి రివర్ కనిపిస్తుంది. ఒక సైడ్ అంతా పార్వతి రివర్ ఉంటుంది, ఒక సైడ్ అంతా రోడ్డు ఉంటుంది. చాలా సీనిక్గా ఉంటుంది వ్యూ. అండ్ గురుద్వార్ కూడా ఈ పార్వతి రివర్ పక్కనే ఉంటుంది. ఆ వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయో. లోపల శివుడి టెంపుల్ కూడా ఉంది. ఈ గురుద్వార్లో ఫ్రీగా ఫుడ్ పెడతారు, అది నాకు అక్కడికి వెళ్ళే వరకు తెలీదు. అండ్ ఇక్కడ లోపల హాట్ కేవ్స్ ఉన్నాయి. అక్కడ బయట టెంపరేచర్కి లోపలికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది అక్కడ ధ్యానం కూడా చేస్తున్నారు. లోపల శివుడి గుడి అయితే చాలా బాగుంది. అక్కడ వచ్చే హాట్ స్ప్రింగ్ వాటర్స్లో నుంచే మనకి పెట్టే అన్నంని వండుతున్నారు. మీరైతే పక్కా వెళ్ళండి ఈ ప్లేస్కి, అంత బాగుంది. మీరే చూడండి ఈ టెంపుల్ ఎంత బాగుందో. ఒకవేళ మీరు ఆ రోజు కసోల్లోనే స్టే చేస్తే ఈవినింగ్ కసోల్లో చిన్న పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు. లేకపోతే అక్కడ కూడా చాలా కేవ్స్ ఉన్నాయి, బాగా చిల్ అవ్వచ్చు. నాకైతే మనాలి కంటే కసోల్లోనే ఎక్కువగా చాలా అనిపించింది.
సో నెక్స్ట్ డే మార్నింగ్ కసోల్ నుంచి మనాలికి వచ్చేయండి. 3 hours జర్నీ. మనాలి నుంచి ఈవినింగ్ 4కి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి రీచ్ అవుతారు మీరు ఢిల్లీకి. టికెట్ కాస్ట్ 1000 నుంచి 1500 ఉంటాయి. న్యూఢిల్లీ నుంచి ఈవినింగ్ 4కి ట్రైన్ ఉంది. నెక్స్ట్ డే ఈవినింగ్ 3:55కి సికింద్రాబాద్ రీచ్ అవుతారు. టికెట్ కాస్ట్ 695. ఆర్ ఢిల్లీ టు కాచిగూడ ట్రైన్ ఉంది, బట్ వెనస్డే అండ్ ఫ్రైడే ఉండదు. మార్నింగ్ 8:20కి నిజాముద్దీన్లో స్టార్ట్ అయ్యి మీకు కాచిగూడకి 8:20కి నెక్స్ట్ డే రీచ్ అవుతారు. టికెట్ కాస్ట్ 695 రూపీస్. కంప్లీట్ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు లాంగ్ వీకెండ్స్లో అండ్ పీక్ సీజన్లో వెళ్తే చాలా కాస్ట్లీ ఉంటుంది. నేను చెప్పిన బడ్జెట్లో అయితే వెళ్ళలేరు. అండ్ వీకెండ్స్లో మనాలి చాలా క్రౌడెడ్గా ఉంటుంది. నేనైతే యాక్టివిటీస్ చేయలేదు. మీరు యాక్టివిటీస్ చేస్తే అది కూడా ఎక్స్ట్రా మనీ అవుతుంది. సో బైక్లో వచ్చే వాళ్ళు రిటర్న్ ఢిల్లీకి బైక్లో వచ్చి సేమ్ పార్సల్ ఆఫీస్లో బైక్ని ట్రైన్లో పంపించండి. బట్ మీరు మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తే మినిమం 2 months ముందరైనా టికెట్ బుక్ చేసుకోండి. చాలామంది అన్నారు స్లీపర్ బాగోదు, ఏసీ బెటర్ అని. నేనైతే స్లీపర్లోనే వెళ్ళిన. మీకు బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఏసీ టికెట్ బుక్ చేసుకోండి. స్లీపర్లో 24 hours జర్నీ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫైనల్గా మన పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.